హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో షీర్ కుర్మా, ఇది రంజాన్ అప్పుడు అందరూ చేసుకుంటారు కదా. సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. మనం ఒక బౌల్లో పిస్తా, కాజు, బాదం, అలానే కొంచెం ఖర్జూరం, మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వేడి నీళ్ళల్లో 1 అవర్ పాటు సోక్ చేశాను. సోక్ చేసిన తర్వాత నేను ఆల్మండ్ది అలానే పిస్తాది పీల్ అనేది తీసేసాను. సో ఇలా పీల్ తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే ఒక బాండీలో నెయ్యి వేసి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రోస్ట్ అనేది చేసుకోవాలి. సో ఇలా రెడ్ కలర్లోకి మారిన తర్వాత 1 కప్ నవాబీ సేమియా ఉంటుంది కదా, మనకి ఇది సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. రోస్టెడ్ అనమాట. మనం ఇవి రోస్ట్ చేసినా కూడా ఆల్రెడీ మనం మళ్ళీ రోస్ట్ అనేది చేసుకోవాలి. సో ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేరొక బాండీలో 3 కప్స్ మిల్క్ అనేది తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఇవి. సో ఇలా బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం షుగర్ అలానే 2 కప్స్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నా. మీ షుగర్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక మనం నవాబీ సేమియా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నవాబీ సేమియా వేసిన తర్వాత చూసారు కదా, కొంచెం తిక్కుగా అయ్యింది. నవాబీ సేమియా అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ముందే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం తిక్క అయిన తర్వాత మన దగ్గర యాలకుల పొడి ఉంటుంది కదా, అది కూడా మనం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మన ఫ్లేవర్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా. కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే అది థిక్ అయిపోతుంది. సో ఈజీగా రెసిపీ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే దెన్ బాయ్.